నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ కటౌట్ పోలీసు బలగాలతో తొలగించే ప్రయత్నం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు తీవ్రంగా ప్రతిఘటించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉద్రిక్త పరిస్థితులు దారితీసిన వైనం. డెన్మార్క్ తెలుగు సంఘం వ్యవస్థాపకులు అమర్నాథ్ కొట్టూరిని సత్కరించిన వివేక విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి గిరినారాయణ. కూటమి ప్రభుత్వంలో అతిపెద్ద భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు గుంటూరు కృష్ణా జిల్లాలకు మేధావులు గెలిపించుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అన్నిటికీ మించి జిల్లా రాజకీయాన్ని ప్రభావితం చేయగల సమర్థుడు, అభిమానులు డెల్టా టైగర్ అని ఇష్టంగా పిలుచుకునే అలపాటి రాజేంద్ర ప్రసాద్ చిత్రంతో పట్టణ ప్రజలకు పండుగల శుభాకాంక్షలు తెలిపారు. ఫ్లెక్సీ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేయగా ఉన్న పలంగా ట్రాఫిక్ నిబంధన పేరుతో టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు బలగాలతో వచ్చి తొలగించే ప్రయత్నం చేయడం ఈ నూతన సంవత్సర ఆరంభంలో ఓ సంచలనం అయితే అందుకు ప్రతిగా అలపాటి అభిమాన జనం ప్రతిఘటించడం బలమైన చైతన్యమని చెప్పాలి. విభిన్న అంశాలకు ప్రాధాన్యత గల పట్టణంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఆంధ్ర ప్యారిస్ తెనాలి నియోజకవర్గంలో టౌన్ ప్లానింగ్ విభాగం మంగళవారం వారి విధులు నిర్వర్తించిన తీరు, వారి వెనుక ఓ బలమైన అధికార శక్తి తెలుగుదేశం వర్గాల ఆత్మాభిమానం దెబ్బతీయించే విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులను పులికొల్పిందనే చర్చ బాహటంగానే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరన్నర కాలంలో ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధి పొమ్మనకుండా పొగపెట్టే విధానం అవలంబిస్తున్నారని, అవకాశం దొరికిన ప్రతిసారి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణులు వారికి జరుగుతున్న పరాభవాన్ని బయటకు బాహటంగా చెప్పుకోలేక నాయకుడు అలపాటి రాజేంద్ర ప్రసాద్ వద్ద వాపోతున్నారు. వారిని బుజ్జగిస్తూ అవపాటి చేసే సూచనల మేరకు సర్దుకుపోతున్నారని తెలిపారు. అధికారంలో ఉన్న నాయకులు సాధారణంగా ప్రతిపక్షంపై ఉదాసీనత చూపడం సర్వసాధారణం. అందుకు భిన్నంగా తెనాలి పట్టణంలో గెలుపుకు క్రియాశీలకంగా పొత్తు ధర్మం మేరకు సహకరించిన తెలుగుదేశం శ్రేణుల్ని దూరం పెడుతూ వైసీపీ శ్రేణులతో అంటగాకుతున్నారనే ఆరోపణలు, అందుకు అనుకూలమైన సందర్భాలు అనేకమున్నాయనేది జనవాక్యం. ఈ క్రమంలో పట్టణంలోని వహాబ్ చౌక్ లో మంగళవారం టౌన్ ప్లానింగ్ సిబ్బంది పోలీసు అధికారులతో చేసిన సాహసం, పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ కటౌట్ తొలగించే ప్రయత్నం తీవ్ర సంచలనం కాగా అధికారుల ప్రయత్నాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్న తీరు బలమైన చైతన్యమై ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్లెక్సీని తొలగించడానికి ఒప్పుకునేది లేదంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడారు. అధికారులు పోలీసులు వ్యవహరించిన తీరు బ్లాక్ డే ను తలపించిందన్నారు. కూటమి పార్టీలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ బ్యానర్ ని తొలగించడం దారుణమన్నారు. గత దశాబ్దం కాలం నుండి తమ నాయకుడి ఫ్లెక్సీలు పండుగల సందర్భంగా అభిమానులు పెడుతున్నారని, ఎవరికి అడ్డురాని ఫ్లెక్సీని తొలగించడానికి కారణం ఏంటి అని అధికారులు చెప్పాలన్నారు. కూటమి ధర్మం ప్రకారం గత ఎన్నికల్లో గెలిపిస్తే మమ్మల్ని రోడ్డున పడేస్తారని అన్నారు. టీడీపీ పార్టీ నాయకులను రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఎందుకు ఈ కుట్రకు తెరలేపారని అన్నారు. అలపాటి రాజేంద్ర ప్రసాద్ అభిమానులు జిల్లా స్థాయిలో ఉన్నారని, అధికారంలో ఉన్న నాయకులకు ఇబ్బంది ఉంటే టీడీపీ దృష్టికి తీసుకురావాలి, కానీ అలా కాకుండా పోలీసు బలగాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్న హల్చల్ వెనుక ఉన్నదెవరో చెప్పాలన్నారు. ఇంతమందితో ఈ షో ఎందుకు, ఎవరి మప్పు కోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ తొలగింపు విషయంలో కుట్రపూరితమైన బలమైన ఆదేశాలు లేకుంటే ఇంత దుర్మార్గంగా అధికారులు వ్యవహరిస్తారని అన్నారు. అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ ఉద్దేశపూర్వకంగానే గెలిచిన నాయకుడు ప్రమేయంతో తొలగింపుకు అధికారులు తెగించారని అన్నారు. గత ప్రభుత్వంలో కేసులు, దాడులు, బూతుల పురాణంతో ఇబ్బందులు పడింది మేమని, ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామన్నారు. అలపాటి చిత్రంతో అభిమానులు పెట్టిన ఫ్లెక్సీ బోర్డు మీద మీ ప్రతాపం చూపిస్తారని ప్రశ్నించారు. మిమ్మల్ని గెలిపించినందుకు తిరిగి మీరు టీడీపీ నేతలకు ఇచ్చిన బహుమానమా అన్నారు. మీరు ఏదో చేద్దామంటే కుదరదని మా నాయకుడు క్రమశిక్షణతో ఉండమని ఆదేశించారు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. వైసీపీ ఫ్లెక్సీలు తీసే దమ్ము లేని వారు టీడీపీ ఫ్లెక్సీల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. తొలుత డివైడర్ కు ఒక వైపున పెట్టిన ఫ్లెక్సీ అధికారులు తీసినా టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుని ఆ ఫ్లెక్సీ యథాస్థానంలో పెట్టి రెండో వైపు ఉన్న ఫ్లెక్సీ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. చేసేది లేక సుదీర్ఘ సమయం తర్వాత ఎట్టకేలకు అధికారులు, పోలీసులు వారిని దారిన వారు వెళ్లగా టీడీపీ శ్రేణులు అలపాటి చిత్రానికి పాలాభిషేకం చేశారు. ఈ అంశంలో కూడా నిరసన చల్లారడానికి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ చూపిన చొరవనే చెప్పాలి. ఈ నిరసనల పార్టీలోని క్రియాశీలక నాయకులు, అలపాటి వీరాభిమానులు పాల్గొన్నారు. ఏం మాట్లాడో ఎంత ధైర్యం మీకు, ఎంత ధైర్యం ఉంటా పోలీసు వాళ్ళు ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళంతా అలపాటి రాజేంద్ర ప్రసాద్ బొమ్మ తీయడానికే వచ్చారు. మంత్రి గారు ఆఫీస్ నుండి మీకు డైరెక్షన్ వచ్చింది. మంత్రి గారు ఒక్కడే ఉండాలేడా, మంత్రి గారు చెప్పినట్టే వింటారు. అలపాటి రాజేంద్ర ప్రసాద్ చేస్తే గెలవాలా మంత్రి గారేడా, మంత్రి గారు బోర్డు తీయమంటే మీరు వచ్చారు. ఎవరు నేను మాట్లాడే కమిషనర్ ఇప్పుడు కదా మీరందరూ కూడా మంత్రి గారి ఆఫీస్ నుండి డైరెక్షన్ ప్రకారం యాక్ట్ చేస్తారు కదా. మీరు ఇప్పుడు దాకా మాట్లాడే కమిషనర్తో ఏం చెప్పాడు, ఒక్కసారి తీసి మళ్ళీ పెట్ట తీసేదేంది మళ్ళీ పెట్టేది, తీసి మళ్ళీ పెట్టేది ఏంటన్నా అవునండి. తీసేది పెట్టేది అన్ని మున్సిపాలిటీ ఆటోలు ఉంటాయి, పబ్లిక్ ఆటోలు ఏమి ఉన్నాయి. మంత్రి గారిని ఓటు చేసి గెలిపించుకొని
ఆ బోర్డు తీపించుకోవడానికి అయితే ఎమ్మెల్యే చేసి మంత్రి చేసుకుంది ప్రభుత్వంలో ఏ గారిది కానీ పాప ఆమెది కానీ ఏం లేదు. వీళ్ళ నిమిత్త మాత్రలు వీళ్ళ పాత్ర సన్నివేశాలు ఏం లేవు. అక్కడి నుండి వచ్చిన డైరెక్షన్ వీళ్ళు చేస్తున్నారు. కేసులు పెట్టించుకున్నాం, నాన్న సంకల్పం ఆపాము, ఈయన కోసం కష్టపడి గెలిపించాము. ప్రభుత్వం వచ్చింది, మంత్రి అయ్యాడు, ఇవాళ ఏదో చేసి పార్టీ ఆడడానికి వెళ్ళలేదు. ఎమ్మెల్సీ గారు ఎవరిని చూసి ఓట్లేదా, ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళని చూద్దాం. ఆలపాటి రాజప్రసాద్ గారి ఫోటోతో ఉన్నటువంటి 2.5 వెడల్పు 8 అడుగులు ఎత్తున్నటువంటి 2 బోర్డులు వహాబ్ చౌక్ సెంటర్లో గత 25 సంవత్సరాల నుండి కూడా ఎవరికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఎటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండే బోర్డుని ఒక 10 రోజుల పై చిలుకు నుండి పెద్ద హైడ్రామా అనే ఒకటి సృష్టిస్తూ ఉన్నారు. కూటమిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఎన్నో కష్టాలు ఎదురు చూసి ఎన్నికల్లో పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తే కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తగా అండగా ఉండాల్సిన నాయకత్వమే ఈరోజు మమ్మల్ని ఈ విధంగా బజార్ని ఇడిచి రోడ్డు మీద కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొస్తే మేము ఎవరికి సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారు? 10 వ్యాన్లు పోలీసు వాళ్ళు, 100 మంది పోలీసులు, ఒక 100 మంది మున్సిపల్ సిబ్బందితో 11 గంటలకి నడి రోడ్డు మీద విపరీతమైన జనసంచారం ఉండేటువంటి ట్రాఫిక్ ఉండే ఈ వహాబ్ చౌక్ సెంటర్లో ఇంత షో పుటప్ చేయాల్సినంత ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఎవరికి వచ్చింది? రెండవది మేము నేరుగా అడిగేది ఏంటంటే, ఏదన్నా పొలిటికల్ గవర్నెన్స్ జరిగింది. పరిపాలన అనేది రాజకీయంగా శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, లేకపోతే మంత్రి వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు పరిపాలన చేస్తారు. అధికారులు పరిపాలన చేయరు. ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఏంటంటే నా మాత్రంగా వీళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తూ ఉంటారు తప్పితే ఎవరి ప్రమేయం లేకుండా ఈరోజు ఒక పవర్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకుడి బోర్డు తీయడానికి అధికారులు ఇంత సాహసం చేశారంటే అధికారులు తప్పనాలా, లేదా మేము గెలిపించుకున్న మా నాయకుడు తప్పనుకోవాలా? ఎవరు తప్పు? దేనికి చేస్తున్నారు ఎంత అంటే ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని రోడ్డుకి ఈడ్చడానికి చేసిన ప్రయత్నమే ఇది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎప్పుడన్నా ఈ చరిత్రలో మనం చూసామా గతంలో? మీ రాజకీయం పిచ్చి 3 అడుగుల బోర్డు మీద మీ రాజకీయం అడుగుతున్నారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ బోర్డు తీయడానికి మీకు చేతకాలే తెలుగుదేశం పార్టీ బోర్డులు మటుకు పోలీసు వాళ్ళు పెట్టి తీస్తున్నారంటే ఏమి న్యాయం ఇది అని చెప్పేసి అడుగుతున్నాం. ఏ ఒక్కరైనా కానీ ముందే హెచ్చరిస్తున్నాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బోర్డు మీరు తీస్తే కనుక తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. మరి తెనాలి నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్లెక్సీ అడ్డంగా ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా పోలీసుల వాహనాలతో సహా ప్రొక్లైనర్తో సహా వచ్చారో మున్సిపాలిటీ సిబ్బందిని మేము ఒకటే అడుగుతున్నాము. ఈ రోజున ఈ ఫ్లెక్సీ మీ అందరికీ అడ్డమైపోయింది. మరి గత 5 ఏళ్లుగా సాయిబాబా గుడి దగ్గర 20 అంతస్తుల ఎత్తులో మరి ఆ తెనాలి లోకల్ శివన్న గారి ఫ్లెక్సీ ఎవరికి అడ్డం కాలేదు. అప్పుడు మున్సిపాలిటీ సిబ్బందికి అడ్డం కాలేదు, లేకపోతే ఇప్పుడు అడ్డం వస్తున్న పోలీసులకి అడ్డం కాలేదా? అంటే ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, మేము అధికార పక్షంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా? పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎవరైతే నాయకులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నది ఒకటే, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని చూసి చాలా మంది తెనాల్లో ఓట్లేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట చెప్తే ఆయన సీటు త్యాగం చేసినా కూడా మనసు చంపుకొని కూడా ఓటేసిన జనాలు ఉన్నారు ఇక్కడ. కానీ ఈ రోజున ఫ్లెక్సులు తీసేద్దాము, ఫ్లెక్సులు తీసేయాలి అని చెప్పి సిబ్బందిని పంపించి పేపర్స్ వచ్చినాయి, ఆర్డర్ కాపీస్ వచ్చినాయి, పైనుంచి చెప్పారంటున్నారు. ఆ పేపర్స్ ఏవి చూపించట్లా. ఆర్డర్ కాపీస్ ఎవరిచ్చారో మాకైతే
తెలియదు కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్లెక్సీలు అయితే తెనాలిలో ఎవరన్నా చెయ్యేసి గనక వాటిని పెకలించాలని చూస్తే తెనాలి కార్యకర్తలు కానీ మహిళలు సైతం ఎవరు కూడా ఊరుకోరని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటేంటంటే ఈ రోజున గద్దెనెక్కి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వము అని అంటే తెలుగుదేశం పార్టీతోనే సాగుతుంది తప్పితే మీరొక్కళ్ళే చలాయించాలని చెప్పేసి విర్రవీగితే మాత్రం ఇది తగదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్లెక్సీ అయితే చెయ్యేసినా కూడా ఎవరైతే చెయ్యేశారో వాళ్ళకి చెయ్యేసినా కూడా వాళ్ళు మాత్రం వెనక్కి ఆ చేత్తో వెళ్ళలేరని చెప్పి చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం లేదు, వైసీపీ ప్రభుత్వం ఉంది, మున్సిపాలిటీలో కూడా మాట్లాడటానికి లేదు, ఒక్క మాట కూడా చెప్పుకోవటానికి లేదు, చెప్పుకునే ఇది కూడా లేకుండా మరి కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం ఏదైనా మాకు అర్థం కావట్లేదు. ఆటోలకి డబ్బులు తీసుకొని ఇదిగా రాస్తున్నారంట, మరి మాకు చెబుతున్నారు, మరి మీరు ఆలోచించుకొని ఇది విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని తగిన ప్రణాళికతో నిబద్ధతగా ముందుకు వెళ్లాలని, లేకుంటే ఎండి తెలివితేటలున్న ప్రయోజనం లేదని తెనాలికి చెందిన ప్రవాస భారతీయులు డెన్మార్క్ తెలుగు సంఘం మన సంస్కృతి వ్యవస్థాపకులు అమర్నాథ్ పోట్లూరి అన్నారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన అమర్నాథ్ దంపతులు మంగళవారం వివేక సెంట్రల్ స్కూల్ ఆడిటోరియం నిర్వహించిన కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా హాజరైన సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉన్నమైన ఆలోచనతో ఎంతో ఉన్నతంగా రాణిస్తున్న సందర్భంగా విద్యా సంస్థల తరపున అమర్నాథ్ దంపతులను సత్కరించారు. ఇదే వేదికపై ప్రముఖ చరిత్ర పరిశోధకులు రచయిత సయ్యద్ నజీర్ అహ్మద్ పై పాత్రికేయుడు బిఎల్ నారాయణ రూపొందించిన టార్చ్ బేరర్ సయ్యద్ నజీర్ అహ్మద్ అనే పుస్తకాన్ని అమర్నాథ్ పోట్లూరి ఆవిష్కరించారు. ఈ విశిష్ట సభకు విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. అమర్నాథ్ పోట్లూరి మాట్లాడారు. తన విద్యార్థి దశలో గురువులు బోధించిన ప్రాథమిక సూత్రాల్ని నమ్ముకుని సాగించిన కృషి నా ఉన్నతికి తోడ్పడ్డాయని, సమయపాలన క్రమశిక్షణ చేయాల్సిన పనిలో వాయిదా ధోరణి లేకపోవడం, ఎప్పటికీ పని అప్పుడే పూర్తి చేయాలన్న బలమైన సంకల్పం విజయానికి సోపానమన్నారు. సుభాష్ చంద్రబోస్ పేరుకు ముందు నేతాజీ పదాన్ని చేర్చింది, జైహింద్ పదాన్ని దేశానికి అందించింది తెలుగు వాడిన అబిద్ హాసన్ సఫ్రాని అని గుర్తు చేశారు. వీరనారాయణ మాట్లాడారు. అమర్నాథ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతంగా రాణించాలన్నారు. స్వామి భాస్కరానంద సరస్వతి విద్యార్థులకు అతిథులకు ఆశీస్సులు అందించారు. వివేక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, శివకుమార్, మురళి, ఠాగూర్, రాంబాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇప్పుడు నేనేదో చాలా కష్టపడి చాలా చేశానని చెప్పారు కానీ సార్ అది మీకు నా మీద ఉన్న అభిమానం సార్. నాకు చేతైన సేవ చేశాను. నేను మీకు పెద్దగా సందేశం ఇచ్చేదేం లేదమ్మా. ఒకటి మాత్రం చెప్తాను, దయచేసి మీరు మీ మనసులో పెట్టుకుంటే మీ జీవితాలు కూడా మారిపోతాయి. ఒకటి డిసిప్లిన్, అంటే సమయ పాలన చాలా అవసరం. రేపు చేద్దాంలే, ఇంకా టైం ఉంది, ఎల్లుండి చేద్దాంలే అని అనుకున్నారంటే ఆ రేపుగానే ఉంటుంది. ఈ రోజు మీ చేతిలో ఉన్న డైలీ మీరు వేస్ట్ చేసుకుంటారు. అది ఏదైనా సరే, ఒక సబ్జెక్ట్ చదవడమైనా సరే, ఏదైనా ఒక పని చేద్దామన్నా, ఇంట్లో ఒక చిన్న పని చేద్దామన్నా, ఏదైనా సరే పని కనిపించింది అంటే ఆ పని అయిపోయే వరకు మీకు నిద్ర పట్టకూడదు. అది మీ మైండ్లో తిరుగుతూనే ఉండాలి. అది మాత్రం అలవాటు చేసుకోండి. మీరు ఎంజాయ్ చేయండి, ఏమైనా చేయండి, ఎంటర్టైన్మెంట్ కావాలన్నీ చేయండి, కానీ మీరు పెట్టుకున్న గోల్ వైపు ఒక ప్లాన్డ్గా, పర్ఫెక్ట్గా, కమిటెడ్గా వెళ్ళకపోతే మీలో ఎన్ని తెలివితేటలు ఉన్నది ఎందుకు పనికిరాదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. విద్య ఎక్కడి నుంచి వచ్చుకుంటాం? తల్లిదండ్రులు, గురువుల దగ్గర నుంచే కదా. సో గురువులకి, తల్లిదండ్రులకి సభాముఖంగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కమ్యూనికేషన్, ఇక్కడ నేను ఎందుకు వచ్చానో సార్ చెప్పారు తెలుగు భాష గురించి అని. చాలామంది తెలుగు భాష దేనికి మనం కూడబెడుతుందా, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మనం బాగా పైకి వస్తామంటారు. కరెక్ట్. చాలామంది వక్తలు చెప్పే ఉంటారు ఇంగ్లీష్ భాష కంపల్సరీ నేర్చుకోవాల్సిందే, అది ఉంటేనే ఫ్యూచర్. అలానే తెలుగు భాష నేర్చుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు కమ్మా. మన భాష మన సంస్కృతితో ముడిపడి ఉంటుంది. నీకు అమ్మ భాష వస్తేనే మనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. తెలుగు బిడ్డడు, తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి ఒక బిడ్డడు సుభాష్ చంద్రబోస్ గారికి నేతాజీని ఆ పేరిచ్చింది ఒక తెలుగు బిడ్డడు. అది మనం అందరం గర్వించాల్సిన అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్ చెందినటువంటి అబిద్ హసన్ సఫ్రాని అనే వ్యక్తి 1942లో జర్మనీలో ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్కు ఏమని పిలవాలి, ఆయన్ని సార్ అని పిలవాలన్నా, లేదా ప్రెసిడెంట్ అని పిలవాలన్నా, సర్పంచ్ అని పిలవాలన్నా అని చెప్పేసి వాళ్ళ సమూహం ఉన్నప్పుడు ఆ ఫ్రీ ఇండియా అని చెప్పేసి ఆర్మీ అని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఫ్రీ ఇండియన్ ఆర్మీ అని చెప్పి వాళ్ళు ఎలా పిలుచుకోవాలనే ఒక సంశయం వచ్చినప్పుడు ఈయన లేచి నేతాజీ అని పిలుద్దాం అన్నాడు. ఓ హమారే నేతా హై, హమ్ ఉన్కో నేతాజీ కహేంగే అన్నాడు.
అనగానే సుభాష్ చంద్రబోస్ కూడా సంతోషపడిపోయినాడు. అప్పటి నుంచి 1942 నుంచి ఆ నేతాజీ అనే మాట వస్తుంది. ఆ నేతాజీ అనే మాటను ఇచ్చింది, ఆ నేతాజీ అనే మాటను సృష్టించింది మన తెలుగు బిడ్డడు, మన తెలుగుడు అబీద్ హసన్ సఫరాని. ఎందుకంటే చిన్నప్పుడు మన ఎంటీ మైండ్స్ వైట్ పేపర్ లాగా ఉంటుంది. మీరు ఏది చదివితే అది బాగా జ్ఞాపకం ఉంటుంది. అంత కెపాసిటీ చిన్న వయసులో ఉంటుంది. వయసు పెరిగే కొద్దికి ఈ పవర్, గ్రాస్పింగ్ పవర్, ఎస్టిమేటింగ్ పవర్ తగ్గిపోతుంది. ఇది మనకి తెలుసు. మన భారతదేశంలో గొప్పతనం అదే. సైకాలజీ చదువుతారు మనవాడు, దాన్ని బట్టే ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ చిన్నపిల్లలప్పుడు కనుక ఏదైతే బాగా తెలుస్తామో అది పర్మనెంట్ నాలెడ్జ్ కూర్చుంటుంది. అందువలనే మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇలా అమర్నాథ్ గారు లాగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మన భారతదేశం నుంచి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా, ఆయన ప్రధానమంత్రి వెళ్ళినా, ఎక్స్టర్నల్ మినిస్టర్ వెళ్ళినా కూడా వారు తప్పనిసరిగా మన బొట్లూరి అమర్నాథ్ గారు చూసి వస్తారు. అంత మంచి పేరు తెచ్చుకున్నాడు మన అమర్నాథ్. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి మరి ఆ దంపతులు మనకి ఇన్వైట్ చేస్తున్నాం, మన పూర్వ విద్యార్థిని, వారిని సత్కరించుకోవడం ఒకటి. రెండవది మరొక ముఖ్య విషయం ఏంటంటే, మన బిఎల్ నారాయణ గారు గారి పేరు మీద ఒక పుస్తకం రాశారు. మార్గదర్శిని పెట్టమంటే ఆయన ఏదో పేరు పెట్టారు. ఏ పేరు మీరు పెట్టిందండి? టార్చ్ బేరర్. టార్చ్ బేరర్. ఇక్కడ టార్చ్ బేరర్ అంటే మనకు తెలియని విషయాన్ని చూపించి తెలియజేసేటువంటి ఒక వ్యక్తి అని అర్థం. అలాంటి టార్చ్ బేరర్ మన నజీర్ అహ్మద్ గారు అనే పేరు మీద ఒక మంచి పుస్తకాన్ని వారు తీసుకొచ్చారు. జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేనిదైన ఆమె వర్ధంతి వేళ అన్నతర సేవల్ని గత 6 సంవత్సరాలు కొనసాగిస్తున్న సుధాకర్, ప్రభాకర్ సోదరులు మరికొంతమందికి స్ఫూర్తిదాయకమని మహాత్మా సేవ శాంతి ఆశ్రమం బాధ్యుడు కోటేశ్వరరావు పేర్కొన్నారు. అమృతులూరు మండలం పెదపుడి గ్రామ వైస్ ప్రెసిడెంట్ చొప్పర సుధాకర్, అతని సోదరుడు ప్రభాకర్ల ఆధ్వర్యంలో బూరిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో చొప్పర సామ్రాజ్యం 6వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం వృద్ధులకు అన్నదాన సేవలు ఏర్పాటు చేశారు. ఆశ్రమ బాధ్యులు కోటేశ్వరరావు మాట్లాడారు. సామ్రాజ్యం కుమారులు ఆమె పేరిట వృద్ధులకు అన్నదాన సేవలు ఏర్పాటు చేయడం వల్ల సామ్రాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చొప్పర సుధాకర్, ప్రభాకర్, ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. చొప్పర సామ్రాజ్యం గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు ప్రభాకర్, సుధాకర్, ప్రెసిడెంట్, పెదపూడి గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ అయిన సుధాకర్ గారు ఈరోజు గాంధీ ఆశ్రమం వృద్ధులకు భోజనం ఏర్పాటు చేసినారు. సామ్రాజ్యం గారి ఆత్మకు శాంతి చేకూరని ప్రార్థిస్తున్నాము. ఇట్లు ఆశ్రమ ట్రస్టీలు ఆశ్రమం. చొప్పర సామ్రాజ్యం గారి 6వ వర్ధంతి సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులకు భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. గత 6 సంవత్సరాల నుంచి ఇట్లాంటి వృద్ధులకి, పేద ప్రజలకి వాళ్ళ కుమారులైనటువంటి చొప్పర ప్రభాకరరావు, చొప్పర సుధాకర్ ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. అనాథరైజ్ లేఅవుట్స్ లో ఫ్లాట్స్ కొన్నవారు ఎల్పిజి స్కీమ్ ద్వారా రెగ్యులేషన్ చేసుకోవడానికి ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఉందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ రామప్పల్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ, గత సంవత్సరం నవంబర్ 12వ తేదీన బీపీఎస్ స్కీమ్ అమల్లోకి వచ్చిందని అన్నారు. టౌన్ ప్లానింగ్ పరిధిలోని అనాథరైజ్ లేఅవుట్స్ లో ఫ్లాట్స్ కొన్నవారు విధిగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులేషన్ చేయించుకోవాలని అన్నారు. బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ లేకుండా బ్యాంకులో రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. లభించిన అవకాశాన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు కొన్నవారు వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్క అనాథరైజ్డ్ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు కానీ, అనాథరైజ్డ్గా ఫ్లాట్ని కట్టిన వాళ్ళు కానీ, అట్లాగే ప్లాన్ తీసుకుని డివేట్ అయినటువంటి వాళ్ళు, ఈ ముగ్గురు కూడా దయచేసి గమనించండి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది. మీ యొక్క ప్లాట్ని రెగ్యులైజ్ చేసుకోవడం ద్వారా మీకు ఎవరైనా మనకి అనాథరైజ్డ్ బిల్డింగ్ నిర్మించినటువంటి ప్లాట్ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యూస్ అనేటువంటిది మనకి 100% ట్యాక్స్ పడుతుంది. ఆ ట్యాక్స్ కూడా మనకి ఆఫ్టర్ బీపీఎస్ తగ్గించడం జరుగుతుంది. అదొక బెనిఫిట్. రెండవది, మీ యొక్క ప్లాట్ని రెగ్యులైజ్ చేసుకోవడం ద్వారా, బిల్డింగ్ రెగ్యులైజ్ చేసుకోవడం ద్వారా మీకు లోన్ అనేటువంటిది కూడా బ్యాంకు ద్వారా కూడా లభిస్తుంది. ఇది అందరికీ, ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు లోన్ పైన ఆధారపడుతుంటారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే లోన్, బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఏ ఒక్క బ్యాంకర్ కూడా మీకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. సో ఆ యొక్క అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకొని ఈ యొక్క ఇంట్రెస్ట్ మనకి బెనిఫిట్ ట్యాక్సేషన్లో కూడా మనకు ఉంది కాబట్టి ఆ రకంగా బెనిఫిట్ పొందడానికి అందరు ఎంప్లాయీస్ కూడా దీన్ని గుర్తించి ఈ అవకాశాన్ని 100% ఉపయోగించుకుంటే మనము లోన్కి వెళ్ళేటప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్లో ఇంట్రెస్ట్ మనకి ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇంకా మూడవది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క బీపీఎస్ స్కీమ్ని కూడా ఉపయోగించుకోకుండా అనాథరైజ్డ్గానే ఇంకా బిల్డింగ్ని
ఉంచినా లేదనుకుంటే డీవియేషన్ రెగ్యులర్ చేసుకోకుండా అనాథరైజ్డ్గా ఉంచినా కూడా మున్సిపాలిటీ పరంగా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికే లాస్ట్ 2-3 years నుంచి ఎవరైతే మనకు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కట్టున్నారో వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున ప్లానింగ్ సెక్రటరీస్ ద్వారా నోటీసెస్ అనేవి జారీ చేసాం. ఒకటి ఆ నోటీస్ అర్థం కూడా ఒకటి ఇన్ టైంలో డిపిఎస్లో అనే స్కీమ్లో బిల్డింగ్ని పెనలైజ్ చేసుకోవాలి, రెగ్యులర్ చేసుకోవాలి. సెకండ్ వన్ అట్లా చేసుకోకపోతే డిమాలిష్ కూడా చేస్తామని చెప్పేటట్టు మేము ఇంకొక నోటీస్ కూడా పంపడం జరిగింది. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అలసత్వం వల్ల తెనాలి రజిగి చెరువులోకి మురుగునీరు చేరే పరిస్థితి ఏర్పడిందని లోక్సత్తా ఉద్యమ నాయకులు శరత్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి రజిగి చెరువు నుండి బయటకు వచ్చే నీరు రోడ్డు దిగువ నుండి పక్కన్న గుంటలోకి వస్తాయని, డాంగే వీధిలో నిర్మించిన పంట సాగు నీరు మురుగునీరు కాలువల నిర్మాణంలో ఇంజనీరింగ్ విభాగం అలసత్వం కారణంగా మురుగునీరు రజిగి చెరువులకు వచ్చే పరిస్థితి ఏర్పడిన విషయాన్ని మంగళవారం మున్సిపల్ ఎంఈ శ్రీకాంత్కు శరత్ చంద్ర వివరించారు. అనంతరం శరత్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగం అలసత్వం వల్ల రజిగి చెరువు నీరు కలుషితమయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గత 5-6 సంవత్సరాలుగా మున్సిపల్ ఎంఈ అంతకుముందర పనిచేసిన ఎంఈని ఇప్పటి ఎంఈని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. లోక్సత్తా ఉద్యమ సంస్థ తరఫున ఈ రజిగి చెరువు పార్కుకు సంబంధించి ఇక్కడ ఈ పంట కాలువ దగ్గర నుంచి కింద నుంచి ఈ చెరువుకు వస్తాయి ముందర నీళ్లు, తర్వాత ఈ చెరువు నుంచి ఆ చెరువుకు పెడతారు, ఐలంబ పార్కులో ఉన్న చెరువుకి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రజల వైపు నుంచి సివిక్ సెన్స్ ఉండాలి. ఇక్కడ ప్రివెంటివ్ మెజర్స్ ఫెన్సింగ్ ఇదంతా పోయింది కాబట్టి ఈ పార్కుకు సంబంధించి ఈ వేస్ట్ మొత్తం ఇక్కడ వేయటం మూలాన ఇప్పుడు పంట కాలం నీళ్లు ఎప్పుడైతే ఈ చెరువుకు పెట్టాలనుకుంటున్నారో ఈ చెరువులోని వేస్ట్తో ఇవన్నీ కలిసిపోతున్నాయి, వాటర్ పొల్యూట్ అవుతుంది, సరౌండింగ్స్ వాటర్ పొల్యూట్ అవుతుంది. అది కాకుండా అక్కడ ఏదైతే మెష్ ఉండి ఈ చెరువు నుంచి ఆ పార్కులో ఉన్న చెరువుకి పెట్టేటప్పుడు ఆ ప్రివెంటివ్ మెజర్స్ మున్సిపాలిటీ సిబ్బంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోలేదు. అది మెష్ పెట్టాలి. ఆ తూముకి బాగా గేజ్ థిక్నెస్తో మెష్ పెట్టారనుకోండి, ఏదైనా వేస్ట్ ఉంటే ఇక్కడ ఆగిపోవటం జరుగుతుంది. అది ఆ వేస్ట్ పెట్టమని గత 5-6 సంవత్సరాలుగా అడుగుతున్నా కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే ప్రజల వైపు నుంచి పట్టుదల లేకపోవటం మూలాన కావండి, వీళ్ళ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ వాటరే కాకుండా ఆ రోడ్డు మీద తూము ఉంది, ఆ రజిగి చెరువు పార్కులోకి వెళ్ళే తూము దగ్గర కూడా ఆ మెష్ పెట్టించలేదు. ఇంతవరకు 5-6 సంవత్సరాల నుంచి అడుగుతున్నా ఈ 2 చోట్ల మెష్లు పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంఈ గారు ఇవాళ వచ్చి చూడటం జరిగింది. 2 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తుంటే వారి పని ఒత్తిడి మూలాన వారి మీద పూర్తి నమ్మకం మాకైతే ఉంది. వారు ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లో 2-3 వారాల్లోనే ఇవి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని ఈ మెష్ మాత్రం వేయిస్తానన్నారు, పూర్తి హామీ ఇచ్చారు. రెండోది ఇటువైపు నుంచి ఇక్కడ ఈ పంట కాలువకి యువతల డ్రైన్కి సంబంధించింది కూడా ఇక్కడ కల్వర్టి కింద తూము 39-40 వార్డు నుంచి వచ్చేది. ఒక పెద్ద వర్షం పడితే ఈ కల్వర్టి కింద తూము చాలా చిన్నది. మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 2 ఏళ్ల క్రితం కట్టేటప్పుడు అంత చిన్న తూము ఎట్లా పెట్టారో మాకైతే అర్థం కావట్లేదు. ఒక టాపీ మేస్త్రిని తీసుకొచ్చి చూపెట్టినా కానీ ఈ తూము చాలదంటాడు. ఇది మేము క్రిటిసైజ్ చేయటం కాదు, అది వాళ్ళు ఖచ్చితంగా అప్పుడే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సింది. ఇప్పుడు ఎంఈ గారికి చూపెడితే ఇది ఏ విధంగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవటం అవసరం అవుతుంది, తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అంటే ఆయన మొత్తం ఓపెన్ చేసి అది మొత్తం ఎక్స్టెండ్ చేయాలన్నారు. అప్పుడు 1-2 లక్షల రూపాయలు అయిపోయేది, ఇప్పుడు మిలియన్స్లో ఖర్చు కూడుకున్నది. అది ఇటువంటివి కూడా మినిమం కూడా వాళ్ళు ప్రివెంటివ్ మెజర్ తీసుకోలేదు. ప్రభుత్వ వైద్యశాలలో వసతులు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే నాక ఆనంద్ బాబు తెలిపారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రం వేమూరులో 30 పడకల వైద్యశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. సిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ జరీనా పర్వీన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆనంద్ బాబు మాట్లాడారు. పేద వర్గాలకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో కావాల్సిన వస్తువులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందించడం జరుగుతుందన్నారు. పేద వర్గాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యశాలలో అందుతున్న సౌకర్యాలు, సదుపాయాల గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, టీడీపీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, వేమూరు పిఎసిఎస్ అధ్యక్షులు ఊసా రాజేష్, వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు గొట్టిపాటి నరహరి ప్రసాద్, ఆమిశెట్టి కిషోర్, తహసీల్దార్ సుశీల, ఎంపీడీఓ రవికుమార్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఫార్మసీకి ఇబ్బంది లేదు, అన్ని రకాల టెక్నీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే క్వాలిఫైడ్, ఎందుకంటే వీళ్ళంతా కూడా మెరిట్ మీద చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తున్న అంటే ఖచ్చితంగా వాళ్ళు మెరిటోరియస్ పీపులే ఉంటారు.
కానీ ప్రభుత్వ హాస్పిటల్ అనగానే మిగిలిన అంశాలు వదిలేస్తారు. వదిలేయటం వల్ల ఏంటంటే పేషెంట్లు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లు పెద్ద పెద్ద కోటాను కోట్లు పెట్టి చదువుకొని సీట్లు కలుపుకొని చదువుకొని వచ్చినట్టు ఉంటారు. వాడు పెట్టుబడి కూడా కోట్లు కోట్లు పెట్టి హాస్పిటల్స్ కట్టి ఆ పై మెరుగులు మాత్రం బ్రహ్మాండంగా తిరుగుతారు. అక్కడికి మనం ఎగబడి వెళ్ళి లక్షల కోట్లు అప్పు చేసి హాస్పిటల్స్కి వెళ్ళి ఇబ్బందులు పాల్గొతూ ఉంటారు. ఆర్థికంగా లెక్కలు చిరిగిపోతుంటారు. ప్రజలకి ఎంతో అందుబాటులో ఉంటే మంచి సేవలు అందించిన వాళ్ళు అవుతాం. పేదవాడికి ప్రభుత్వ వైద్యాన్ని చక్కగా అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి అవకాశాలని చక్కగా వినియోగించడంలో ఇక్కడ పనిచేసేటటువంటి ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళు పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు ఒక పద్ధతిగా ఉంటే ఖచ్చితంగా మనందరం కూడా సంతోషంగా ఉంటాం అనేది నా భావన ప్రధానంగా. ఎందుకంటే చాలా ఈ మెడికల్ సర్వీసెస్ అనేది చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్. అక్కడే ఒక పోస్టర్ కనపడతా ఉంది, చిన్న నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రాణం కావచ్చు. నిర్లక్ష్యం వహిస్తే ఒక ప్రాణం పోతుంది. ఒక సెకండ్ ఒక ఆపు నుంచి కూడా సరిపోదు ప్రాణం పోవడానికి. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్టెమీ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే పాము కాటు కానీ వీటన్నిటి గురించి డాక్టర్ గారు చెప్పారు. అవి కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, ఎమర్జెన్సీ సర్వీసెస్గా ఎప్పుడు నిరంతరం ప్రభుత్వ వైద్యశాలగా స్థానికంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండడానికి మీరందరూ కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 8 నెలల కాలం నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక రకాలుగా వైద్య రంగం ఒక విధంగా అన్ని రంగాలతో పాటు అన్ని వ్యవస్థలతో పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల కాలంలో భ్రష్టు పెట్టిపోయింది. ఈ సంవత్సరాల కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ప్రక్షాళన చేసి బాగు చేసే పనిలో ఉన్నాం వైద్య రంగాన్ని అన్ని రకాలు. అదే విధానంలో మరి ముందుకు పోతున్నప్పుడు అందరి సహకారం అవసరం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మరింత ఈ పేదవాడి ప్రభుత్వ వైద్యం అనేది అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వ రంగంలో నెలకొల్పడానికి కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. పునాదులు కూడా వేయకుండా నేను తీసుకొచ్చానని చెప్తాను. కట్టేవాడు 5 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం కట్టేసి ఉండదు. కట్టకుండా వాటిని గాలికి వదిలేసి ఈరోజు పీపీపీ మోడ్లో వాటిని త్వరితగతిని పూర్తి చేసి పేదవాళ్ళకి అందరికీ అందుబాటులో తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తామంటే నానా యాగి చేస్తా ఉన్నాడు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈ బ్లాక్ లో మనకి ఆపరేషన్ థియేటర్, క్యాజువాలిటీ సర్వీసెస్, తర్వాత పేషెంట్స్ ఉండడానికి ఇన్ పేషెంట్స్, అందులో స్త్రీలు పురుషులు వార్డ్స్, తర్వాత చిన్నపిల్లల విభాగము, NBSU, అందులోనే ఫోటోథెరపీ యూనిట్, తర్వాత కాన్పులకి అనుగుణంగా హై అండ్ వేరియేషన్ తోటి లేబర్ రూమ్, ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకున్నాం. దీంట్లో భాగంగా ఈ హాస్పిటల్లో ఇప్పటి వరకు ఓపీతో పాటు పాము కాటుకు సంబంధించి స్టెమీ వైద్య సేవలు, తర్వాత ఎనీ టైం కాంప్లికేటెడ్ కేసెస్, మెడికల్ కేసెస్ కానీ, యాక్సిడెంట్ కేసెస్ కానీ, డెలివరీ కేసెస్ కానీ, సిజేరియన్ సెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పీపుల్ కూడా వాటిని సద్వినియోగపరుచుకుంటున్నారు. మనకు శరీరంలో ఏదైనా అనారోగ్యము సంభవించినప్పుడు మనకు గుర్తొచ్చేది డాక్టర్ గారు. మరి ఈ వైద్య సౌకర్యం అనేది ప్రజలకు చాలా అవసరము. మరి ఇందాక మన సూపరింటెండెంట్ గారు మాట్లాడుతూ మరి ఈ యొక్క వైద్యులు అందుబాటులో ఉండడంతో పాటు మందులు అందుబాటులో ఉండడంతో పాటు మనము ఆసుపత్రి కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇది ఎందుకంటే మనం గమనించినట్లయితే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తానే హాస్పిటల్ వాతావరణం అనేది ఖచ్చితంగా మన మీద ప్రభావం చూపుతుంది. హాస్పిటల్ బాగుండి, డాక్టర్లు బాగుండి, వైద్యులు అందుబాటులో ఉన్నట్టయితే సగం రోగం అక్కడే నయమైపోతుంది. మరి వేమూరు CSCకి ఈ మాదిరి 30 పడగల ఆసుపత్రి, ఇంత బ్రహ్మాండమైన బిల్డింగు రావడం అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 3వ ప్రపంచ తెలుగు మహాసభలో పూర్ణకుంభ అవార్డును అందుకున్న మారిష్ కు చెందిన హరిహర దేవస్థానం చైర్మన్ డాక్టర్ బృందావనం పార్థసారథిని సోమవారం శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ చైర్మన్ RV కిరణ్ కుమార్ పలువురితో కలిసి అభినందించారు.
గుంటూరులోని ఐటీసీ హోటల్ ప్రాంగణంలో ఆచార్య పార్థసారథి ట్రస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. ఆధ్యాత్మిక రంగంలో, సామాజిక రంగంలో ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలో ఆచార్య పార్థసారథి పూర్ణకుంభ అవార్డును స్వీకరించడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు తెలుగు భాష అభివృద్ధికి మరింత విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పూర్ణ కుంభ అవార్డును అందుకోవడం హర్షణీయమన్నారు. శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్టుకు ఆయన అందిస్తున్న సలహాలు, సూచన స్ఫూర్తిదాయకమన్నారు. ఆచార్య పార్థసారథి మాట్లాడారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ త్వరితగతిన లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫైనాన్స్ విభాగ సభ్యులు విఎల్కే మూర్తి పాల్గొన్నారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు అమరావతికి విచ్చేసిన సందర్భంలో వికానస శ్రీనివాస్ ట్రస్ట్ వారు నాకు అభినందించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందజేసినందుకు వారికి కార్యనిర్వాహక అధ్యక్షుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదే శ్రీనివాస. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మారిషస్ దేశ అధ్యక్షులతో పాటు అలాగే హరిహర దేవస్థానం చైర్మన్ శ్రీ డాక్టర్ బృందావన పార్థసారథి గారికి ఈ ప్రపంచ తెలుగు మహాసభలలో పూర్ణకుంభ అవార్డులు స్వీకరించడం చాలా సంతోషకరం. ఈ గుంటూరు జిల్లా వాస్తవ్యులైనటువంటి పార్థసారథి గారు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒక గొప్ప అవార్డును స్వీకరించినందుకు చాలా ఆనందదాయకం. వీరు వైకానసులు కావడం మరింత సంతోషదగ్గ సందర్భంగా చెప్పుకోవచ్చు. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్కి కూడా వీరు గౌరవ సలహాదారులుగా ఉంటూ వారు అనేక కార్యక్రమాలు మాకు నిలుస్తూ మాకు సూచనలు సలహాలు ఇవ్వటం మా అందరికీ కూడా, మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఎంతో సంతోషకరం. మా ట్రస్ట్కి గౌరవ సలహాదారు ఉన్నటువంటి పార్థసారథి గారు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎంతో వైవిధ్యంగా నిర్వహించినటువంటి గజల్ శ్రీనివాస్ గారి యొక్క పూర్ణకుంభ అవార్డును స్వీకరించడం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. వీరు రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి తెలుగు మహాసభలే కాకుండా తెలుగుకి వన్నె తెచ్చే విధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని శ్రీనివాసును ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెనాలోని వైష్ణవి జూనియర్ కళాశాల నందు 9వ తరగతి చదివే విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాలు, ప్రయోగశాలపై వర్క్షాప్ నిర్వహించినట్లు ఫౌండేషన్ చైర్మన్ ఎర్లపల్లి రఘునాథబాబు పేర్కొన్నారు. తెనాలి కుమార్పం సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యలవర్తి నాయుడమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఎర్లపల్లి రఘునాథబాబు మాట్లాడుతూ తెనాలి పట్టణంలోని వైష్ణవి జూనియర్ కళాశాల ప్రాంగణంలో 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 11 నుండి వరుసగా 3 రోజుల పాటు 10వ తరగతి పాఠ్యాంశాలతో, ప్రయోగశాల అంశాలతో వర్క్షాప్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైష్ణవి జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 3 రోజుల పాటు ఈ వర్క్షాప్ను విద్యార్థులకు నిర్వహిస్తామని తెలిపారు. కావున పాల్గొనదలిచిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు గూగుల్ ఫారంలో తమకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు. ఇందుకు విద్యార్థులు 883094634337 మరియు 8885574222 చరవాణి నంబర్లకు ఫోన్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాయపాటి శివనాగేశ్వరరావు, నన్నప్రేమి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఈ సంక్రాంతి సెలవులకి 9వ తరగతి అయిపోయి 10వ తరగతికి వచ్చేటటువంటి విద్యార్థులకి ఒక ప్రాక్టికల్గా సైన్స్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో ఆ ప్రాక్టికల్స్ ఇక్కడే కొన్ని చేయించడం ద్వారా వాళ్ళకి తర్వాత 10వ తరగతికి వెళ్ళినప్పుడు సబ్జెక్టులు తేలిగ్గా అర్థమవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున నన్నప్రేమి సునీల్ గారు, రాయపాటి శివనాగేశ్వరరావు గారు వారు ఇద్దరు కూడా మరి ఈ ప్రాంతానికి చెందిన పనిచేస్తున్నటువంటి టీచర్లు. మన భారతదేశంలో 1930వ సంవత్సరంలో సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది. అంటే ఇప్పటికి 95 సంవత్సరాలైంది. మరి ఈ 95 సంవత్సరాల్లో భారతదేశంలో శాస్త్రవేత్తలు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. కాకపోతే ఈ విద్యా విధానంలో మనకి చాక్పీసు, డస్టర్తో మాత్రమే పాఠాలు చెప్పడం జరుగుతుంది. పరిశోధనలు లేవు. పిల్లల్ని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా వాళ్ళు పరిశోధన చేయాలి. కూడా ఈ కార్యక్రమంలో చేరాలనుకున్నటువంటి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా
రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే 105 మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా మనకి 4 రోజుల సమయం ఉన్నది. ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. 10వ తేదీ 11, 12 తేదీల్లో సంక్రాంతి సెలవుల్లో వైష్ణవి కాలేజీ రైల్వే స్టేషను బస్ స్టేషన్కి మధ్యలో ఉన్నటువంటి వైష్ణవి జూనియర్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరపదలుచుకున్నాం. ఈ కార్యక్రమంపై ఏదైనా అవకాశం కావాలంటే ఈ నంబర్లని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. నా పేరు ఆర్ శివనాగేశ్వరరావు. నా నంబరు 8309463437. అలాగే నన్నపనేని సునీల్ గారు, వారి నంబరు 88555422. ఈ నంబర్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అంటే రేపు 10వ తారీఖున జరగబోయే ప్రోగ్రాంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేస్తున్నందుకు, మమ్మల్ని కూడా దీనిలో భాగస్వాములు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ఫౌండేషన్ అనేది మన రాష్ట్ర స్థాయికి చెందినటువంటి ఫౌండేషన్. అయితే ఇప్పటివరకు తెనాలి పరిసర ప్రాంతాలు, గుంటూరు వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే సంవత్సరం నుంచి మరిన్ని ప్రాంతాలకు, అదే బాపట్ల కానీ, పొన్నూరు, విజయవాడ, వివిధ ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచనతో ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయ ఉద్యమ సారథి నూతలపాటి పరమేశ్వరరావు 4వ వర్ధంతి పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీన గుంటూరులోని ఏసీ కళాశాల నందు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సదస్సులో ఉపాధ్యాయులు, ఏపీటీఎఫ్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సై చాంద్ బాషా, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టా జనార్దన్ పిలుపునిచ్చారు. మంగళవారం ఏపీటీఎఫ్ స్థానిక జోనల్ కార్యాలయం నందు నాయకులతో కలిసి విద్యా సదస్సు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ గత 80 సంవత్సరాలుగా ఆంధ్రనాట విద్యారంగ ప్రగతికి, ఉపాధ్యాయ సంక్షేమానికి ఏపీటీఎఫ్ కృషి చేస్తుందని అన్నారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్య పరిష్కారానికి జరిగే పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ఏపీటీఎఫ్ సంఘంలో పరమేశ్వరరావు పనిచేసిన 60 సంవత్సరాల్లో ఎంతో మంది కార్యకర్తలను నాయకులుగా ఆయన తీర్చిదిద్దారని అన్నారు. పరమేశ్వరరావు వర్ధంతి వేళ నిర్వహించనున్న విద్యా సదస్సులో జాతీయ విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం అనే అంశంపై పూర్వ జాతీయ సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్, విద్యారంగ ప్రైవేటీకరణ, ఆర్థిక అసమానతలు అనే అంశంపై ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకులు డి పాపారావు ప్రసంగిస్తారని, ప్రారంభోపన్యాసంలో రాష్ట్ర నాయకులతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ప్రసంగిస్తారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, ఏపీటీఎఫ్ శ్రేణులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో విజయబాబు, బి డానియల్, సిఎస్ శివనాగేశ్వరరావు, విశ్వనాథుని అంకిరెడ్డి ప్రసాద్, సిహెచ్ యోహన్, ఏ వాణిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేపు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న విద్యా సదస్సుకి పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ స్వాతంత్రం ఏర్పడక ముందు ఏర్పడిన ఉపాధ్యాయ సంస్థ. అయితే ఈ ఉపాధ్యాయ సంస్థ 80 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు బతకలేని బడిపంతుల నుంచి బతుకు తెలిసిన ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ రంగంలో ఎన్నో మార్పులకి లోనవుతున్నా కూడా ఇప్పుడు కూడా ఉపాధ్యాయ సంస్థ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఒక మొనగాడి సంస్థగా ఎదుగుతుంది. దీన్ని నడిపించడంలో క్రియాశీలకం ఉన్న వ్యక్తులు మనకి చెన్నుపాటి లక్ష్మయ్య గారు, సింగరాజు రామకృష్ణయ్య గారు. అయితే వీరి కామ్రేడ్ నూతలపాటి పరమేశ్వరరావు గారు వారి హయాంలో పుట్టుక తర్వాత చావు తప్పించి మిగతా అంతా సంఘానికి అంకితం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి జనవరి 11వ తేదీ 2022వ సంవత్సరం అకాల మరణం చెందారు. అయితే అప్పుడు కూడా ఏంటంటే హాస్పిటల్లో ఉండి కూడా సర్జరీ 1 గంట ముందు కూడా ఆయన ప్రతి అనునిత్యం కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటారు. జాతీయ విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం మీద గౌరవనీయులు శ్రీ మాడభూషి శ్రీధర్ గారు, జాతీయ విద్యా హక్కు కమిషన్ పూర్వ జాతీయ కమిషనర్ వారు ప్రధాన వక్తగా మాట్లాడడం జరుగుతుంది. అట్లాగే శ్రీ డి పాపారావు గారు విద్యారంగ ప్రైవేటీకరణ, ఆర్థిక అసమానతలు అనేటువంటి అంశం పైన వారు మాట్లాడటం జరుగుతుంది. వారు ఆర్థిక రంగ విశ్లేషకులు. ఈ ప్రముఖులైనటువంటి వ్యక్తులు వచ్చి ఈ 2 అంశాల మీద ప్రసంగిస్తారు. మా విద్యా సదస్సు రేపు 11వ తారీఖు గుంటూరు ఏసీ కాలేజీ ఆవరణలో జరుగుతుంది. మా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో. మా ఏపీటీఎఫ్ అనేది ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాలు ఉపాధ్యాయ ఉద్యోగ రంగాల కోసం చేసినటువంటి సంఘం ఇది. ఇప్పటికి ఈ సంఘం స్థాపించబడి 80 సంవత్సరాలు. స్వాతంత్రానికి పూర్వం నుండి
ఉపాధ్యాయ హక్కుల కొరకు ఇది పోరాడుతూనే ఉన్నది. కార్యక్రమానికి ఈ ముఖ్య వక్తలతో పాటుగా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే మా రాష్ట్ర బాధ్యులు అధ్యక్షులు చెన్నుపాటి మంజుల గారు, అట్లా కె భానుమూర్తి గారు, సమాజానికి సేవ అవగాహన కలిగినటువంటి వ్యక్తి వస్తారు. అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. హిందువుల సమైక్యతను చాటుతూ ఈ నెల 12వ తేదీన తెనాలి పద్మావతి కళ్యాణ మండపంలో సాయంత్రం 4 గంటలకు జరగనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ భరత్లో పాల్గొని దిశానిర్దేశం చేస్తారని హిందూ చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం దశగా మంగళవారం సాయంత్రం విశ్వస్థాయి కార్యకర్తల పెద్దల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య వేదిక కార్యవర్గం కార్యక్రమ కార్యాచరణను మీడియాకు వివరించారు. హిందువుల సమైక్యతను చాటుతూ ఈ నెల 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు తెనాలి చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ జి భరత్లు పాల్గొని మార్గదర్శనం చేయనున్నట్లు చైతన్య వేదిక నాయకులు పేర్కొన్నారు. రేపు 12వ తారీఖు మన బస్తీలో, చెంచుపేట బస్తీలో కూడా హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచపరివర్తన్ 5 సూత్రాల మీద ఆధారపడి మన భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు శక్తిగా నిలబెట్టాలని ఆశయంతో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు జనవరి 12వ తారీఖున పద్మావతి కళ్యాణ మండపం, ఈ కళ్యాణ మండపంలోనే నిర్వహించడం జరుగుతుంది. అలాగే అదే కార్యక్రమానికి 3 రాష్ట్రాల అధికారి, ఆర్ఎస్ఎస్ అధికారి అయినటువంటి శ్రీ భరత్ కుమార్జీ, అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్తజీ గారు కూడా అందరినీ ఆశీర్వదించడానికి వారు కూడా వస్తున్నారు. అందువల్ల ఈ బస్తీ వాళ్ళే కాకుండా తెనాలి మొత్తంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఇక్కడ కలవటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ జనవరి నెల 12వ తేదీ జరగబోయేటటువంటి హిందూ సమ్మేళనానికి స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇచ్చేస్తున్నారు. హిందువులందరూ కూడాను తప్పకుండా తెనాలిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానివ్వండి, అందరూ కూడాను స్వామీజీ యొక్క మంచి మాటలని విని అందరూ కూడాను సన్మార్గంలో నడవటానికి ఉపయోగపడేటటువంటి మంచి మాటలు స్వామీజీ చెప్తారు. కాబట్టి అవన్నీ చక్కగా విని అందరూ వచ్చి విని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 12వ తారీఖు జనవరి 12 సోమవారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు పద్మావతి కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం చేసుకుందామని నిర్ణయించారు. ఈ సమ్మేళనానికి ఆర్ఎస్ఎస్ యొక్క 3 రాష్ట్రాల ప్రచారక్ శ్రీ భరత్ కుమార్జీ వస్తున్నారు. అలానే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మైసూరు దత్తపీఠాధిపతి వారు కూడా విచ్చేస్తున్నారు. శ్రీరామ్ భరత్ కుమార్ గారి ఉపన్యాసం ద్వారా మనం ఉత్తేజితులు అవ్వచ్చు. అలానే స్వామీజీ యొక్క ఆశీస్సులను తీసుకొని అందరం సంఘటితంగా ఉండి దేశానికి బలాన్ని చేద్దామని చెప్పి కోరుతున్నాను. నిరాశ్రయులైన వృద్ధులకు వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వారి బాగోగులు సేవలు అందిస్తున్న నిర్వాహకులు అభినందనీయులని అమర్తలూరు ఎంఈఓ కె రమేష్ బాబు తెలిపారు. అమర్తలూరు మండలం ప్యాపరు గ్రామంలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధుల శ్రేయస్సు కోరి పెద్దపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న పావులూరి లక్ష్మి భర్త రాపాల మల్లికార్జునరావు ఆర్థిక సహకారంతో మంగళవారం వృద్ధాశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్కు నిత్యావసర సరుకులు ఎంఈఓ రమేష్ బాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. పేదవారికి సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. దాతల సహకారంతో మా మిత్ర బృందం తరపున మోపారు ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు ప్యాపారు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు సేవ కార్యక్రమాల ద్వారా చేతును అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తాత నాగేశ్వరరావు, చీపినాపి సుబ్బారావు, బొల్లెద్దు మహేంద్ర, అలపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎందుకు ఈ కార్యక్రమాలంటే మేము సరే దాతలు ఇచ్చేవి అవి వేరు, అట్లాగే ఇంకెక్కడైనా ఓల్డ్ ఏజ్ అనాథలు కాస్త పని చేసుకోగలిగిన వాళ్ళు మరి ఉంటే ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చవచ్చు. ఎందుకంటే మేము ప్రతి నెల వచ్చి చూస్తుంటాం, శుభ్రంగా ఉంటుంది. అట్లాగే మన ఏఆర్సీ హాస్టల్ ఉంది, అక్కడ కూడా తల్లి తండ్రి లేకపోతే ఎవరన్నా ఇబ్బంది పడే పిల్లలను కూడా అక్కడ కూడా మోపర్లో చేర్చడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా చూస్తారు. మరి ఈ ప్రసార సాధనాల ద్వారా మీరు వీటిని గ్రహించి మనకు అందుబాటులో ఎవరైనా సరే అనాథలుగా ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ మరి అట్లాగే పిల్లలను కానీ ఇక్కడ సంప్రదించి మరి ఇక్కడ చేరిస్తే వీళ్ళు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ శ్రీధర్ గారు, వాళ్ళ సతీమణి జయశ్రీ గారు, రాజు గారు, పల్లికొండ రాజు గారు వాళ్ళు చూస్తారు మోఫర్లో చిన్నపిల్లల్ని. మరి ఇలాంటి కార్యక్రమాలకి మన వంతు సహాయంగా
మనం చేయటం అనేది చాలా ఆనందదాయకం. గదపూడి హై స్కూల్ హెచ్ఎం గారు అడ్మినిస్ట్రేటర్ గారు అయినటువంటి లక్ష్మి గారు, అలాగే రాపర్ల మల్లికార్జునరావు గారు, మరి వాళ్ళ ఇదిలో వాళ్ళ అమ్మగారు అయినట్టు జ్ఞాపకార్థంగా ఉడతా భక్తిగా కాదు కానీ బాగానే ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఈ నెల 7వ తేదీన నియోజకవర్గ స్థాయి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న క్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ప్రజా దర్బార్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ కటౌట్ పోలీసు బలగాలతో తొలగించే ప్రయత్నం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు తీవ్రంగా ప్రతిఘటించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉద్రిక్త పరిస్థితులు దారితీసిన వైనం. డెన్మార్క్ తెలుగు సంఘం వ్యవస్థాపకులు అమర్నాథ్ కొట్టూరిని సత్కరించిన వివేక విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.